హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను ఒక డిఐవై పేపర్ క్రాఫ్ట్ అయితే చేస్తున్నాను. దానికోసం పేపర్ తీసుకొని దాన్ని 8 ఫోల్డింగ్స్ వచ్చేలా అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. తర్వాత కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి మనం కోన్ షేప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గమ్ పెట్టేసి ఫోల్డింగ్ చేసేసి కోన్ షేప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా దాని తర్వాత గ్రీన్ కలర్ క్రే పేపర్ని అయితే తీసుకొని గ్రాస్ వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి కోన్కి అయితే కింద గమ్ పెట్టేసి గ్రాస్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటికీ స్టిక్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చీపురు పుల్లలు ఉంటాయి కదా, అవి తీసుకొని మనకి ఎంత కావాలో అంత ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాతకి దానికి కూడా గమ్ అయితే అప్లై చేసుకోవాలి మొత్తం. దాని తర్వాతకి గ్రీన్ కలర్ క్రే పేపర్ని తీసుకొని ఈ చీపురు పుల్లకి స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం పేపర్ ఇలా స్టిక్ చేసుకున్న తర్వాతకి అక్కడక్కడ గమ్ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న క్రోన్ కలర్ ఫ్లవర్స్ని అయితే దీనికి స్టిక్ చేసేసుకోవాలి. అంతే, బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజెస్లోకి ఫ్లవర్స్ అయితే తయారైపోయాయి. నేనైతే 3 కలర్స్ అయితే చేసి పెట్టుకున్నాను. సో నా ఈ క్రాఫ్ట్ ఐడియా ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి.